Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. అండ్ మీరు ఇంకొకటి మీరు శివ అంకుశం రిలీజ్ అయిన ఒక 2 monthsకి ఏమో 3 monthsకి శివ రిలీజ్ అయింది ఐ థింక్. అవును అంతే కదా, 3 months గ్యాప్. ఇప్పట్లో అయితే ఏంటి ఒక 1 week నడిస్తే చాలు సినిమాలు కలెక్షన్స్ వచ్చేవి. అప్పుడు అట్లా కాదు కదా, 100 రోజులు 200 days నడిచేవి. అలా అంకుశం చాలా అగ్రెసివ్గా సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్న టైంలో శివ పడింది ఒక 2.5 months తర్వాత. ఆ శివ అన్నది అంకుశాన్ని కొద్దిగా కనపడకుండా చేసింది, కనపడకుండా కాదు కొంచెం తగ్గించింది కదా. అప్పట్లో మీరు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి కరెక్ట్గా? అప్పుడు మేమందరం కొంచెం బాధపడ్డాము. శివాని వచ్చి అంకుశాన్ని శివ కొంచెం కప్పిపుచ్చింది అని బాధపడ్డాము. బట్ ఆ బాధని తమిళ్లో తీర్చుకున్నాం. ఎలా అంటే ఇదుదాండా పోలీస్ అని మేము రిలీజ్ చేసాము, వాళ్ళు ఉదయం అని రిలీజ్ చేశారు. వాళ్ళది కనపడకుండా పోయింది. అవునా, నాకు తెలియదు. బట్ దాన్ని నమ్మకూడదు. లేదు సరే, దాన్ని మళ్ళీ కలిసి తీసుకోండి. లేదు అవునా, ఉదయం అక్కడ తమిళ్లో నడవలే. అవునా, ఓకే. అంటే మాకు ఆ బాధ దీంట్లో నుంచి పెట్టుకోండి. లేదు ఈ విషయాన్ని నాగార్జున గారైనా వర్మ గారైనా చాలా జోవియల్గా తీసుకుంటారా? సరే, నాగార్జున గారు బాధపడకుండా ఉంటే ఓకే. బట్ ఇక్కడ మేమందరూ బాధపడ్డాము. అయ్యో శివ వచ్చి కొంచెం మన సోలోకి వెళ్ళి ఉంటే కొంచెం ఇంకా బాగుండేదే అని అనుకున్నాము. కానీ తమిళ్లో వచ్చినప్పుడు ఉదయం అంటే ఇదుదాండా పోలీస్ ఎక్కడికో వెళ్ళింది. అవునా, ఇది నాకు తెలియదు ఈ విషయం. నేనే కదా ప్రొడ్యూసర్ ఇదుదాండా పోలీస్, అది తెలుసు. తమిళ్లో హిట్ అయిందని తెలుసు. శివ కూడా నడవలేదన్న విషయం నాకు తెలియదు. పొలిటికల్గా రాజశేఖర్ గారు తిరగని అంటే వెళ్ళని పార్టీ లేదు. బీజేపీలోకి వెళ్ళారు, కాంగ్రెస్ వెళ్ళారు, వైఎస్ఆర్పి వెళ్ళడం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం. ఏంటి దాని రీజన్ ఏంటి? ఏం ఆశించి వెళ్ళారు, ఏమి అక్కడ జరగడానికి జరిగింది? ఎక్కడైనా నేను ఆశించేది ఒకటే, ఏంటంటే నా వల్ల పార్టీకి ఉపయోగం ఉండాలి, దేశానికి ఏదైనా ఉపయోగపడాలి అన్నదే. ఆ పార్టీ జనాలకు మంచి చేయాలి, నేను కూడా ఆ పార్టీ ద్వారా ఏదైనా మంచి చేయాలి అన్నదే ఏ పార్టీకి వెళ్ళినా నా ఉద్దేశం. అండ్ నాకు ఎప్పుడు అనుకుంటుంటా, ఎందుకు వీళ్ళు ట్రాన్స్పారెంట్గా ఉండట్లేదు? ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా ట్రాన్స్పారెంట్గా ఉండి నిజాయితీగా ఉండి పార్టీ నడపలేమా? నడపచ్చు కదా. అది ఎవరూ ఫాలో చేయట్లేదు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, మీరు అడిగింది ఏంటి ఇంకోసారి అడగండి. ప్రతి పార్టీలో ఇన్ని పార్టీలు ఎందుకు మారారు? తప్పే ఉంది. నేను అడిగేది ఇన్ని పార్టీలు మారాను అంటున్నారు, తప్పే ఉంది. నేను జాయిన్ అయిన పార్టీ ఒకే ఒక పార్టీ, ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. నేను ఒక మెంబర్గా జాయిన్ అయిన ఒకే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిగిలిన ఏ పార్టీలో నేను జాయిన్ అవ్వలేదు. నేను ఒక సింపథైజర్గా ఫస్ట్ ఎన్టీఆర్ని ఒంటరి చేసేస్తే అప్పుడు నేను వెళ్ళి సపోర్ట్ చేశా ఎన్టీఆర్ గారికి. ఎన్టీఆర్ గారికి కొంచెం ఫేమ్లో ఉన్న వాళ్ళు సినిమా ఫీల్డ్ నుంచి సపోర్ట్ చేసింది ఎవరంటే నేనే. ఓకే, సో అది ఆయన పాపం, అది తప్పు, ఆయన పార్టీని మిగిలిన వాళ్ళు తీసుకోవడం ఏంటి అన్నట్టు అప్పుడు వెళ్ళి నేను ఆయనతో కలిశాను. అది ఆయన పైగా ఉన్న గౌరవం, ఆయన పైగా ఏర్పడిన సింపతి వల్ల నేను వెళ్ళాను. ఇదే ఫస్ట్ నేను వెళ్ళడం. ఆ తర్వాత దాని కంటిన్యూషనే లక్ష్మీ పార్వతి. ఓకే, ఆయన చనిపోయారు, కంటిన్యూషన్ లక్ష్మీ పార్వతి టేకప్ చేసింది. అప్పుడు కూడా నేను పక్కకు తప్పుకుంటాం అనుకున్నాను, కానీ వదలకుండా లక్ష్మీ పార్వతి వాళ్ళు నెల్లూరులో ఏదో వెడ్డింగ్కి వెళ్ళారు. వెళ్ళేసి నెల్లూరు నుంచి మా ఇంటికి అందరూ చెన్నైకి వచ్చారు. ఎవరు? లక్ష్మీ పార్వతి, నెహ్రూ గారు, బుచ్చయ్య చౌదరి గారు, ఆల్ ఎమ్మెల్యేస్, ఇంకా 10-15 మంది ఇంటికి వచ్చారు. వచ్చి మా రాజశేఖర్ గారు, ఏంటి మీరు ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత మీరు ఏమీ పాల్గొవటం లేదు, మీరు రావాలి, మీరు అలా పక్కకి తప్పుకుంటే ఏంటి, మీరు ఎన్టీఆర్ గారికి ఏం ప్రామిస్ చేశారు, ఆ ప్రామిస్ నిలబెట్టుకోండి, రండి అని అందరూ పిలవడం కొద్దీ నేను వెళ్ళాను. ఇది అక్కడ జరిగింది లక్ష్మీ పార్వతి గారితో. తర్వాత ఇది చూసి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ తర్వాత
ఆయన పిలిచి నన్ను ఏమన్నారంటే, రాజశేఖర్ గారు మీ వల్ల కొన్ని ఓట్స్ ఇదే అయింది, లక్ష్మీపార్వతి గారికి వచ్చిన ఓట్స్ మీ ఓట్సే, లేదంటే ఆవిడకి అది కూడా వచ్చేది కాదు. సో మీరు ఆ ఓట్స్ వల్ల మాకు కొన్ని నష్టం కలిగించారు. మీరెందుకు అది అంతా లక్ష్మీపార్వతి పార్టీ అంతా ఇంకా నిలబడదు, మీరెందుకు మా పార్టీ సపోర్ట్ చేయండి, నేను ఇంత విషన్ పెట్టుకున్నాను, దిస్ ఈజ్ మై విషన్, దిస్ ఈజ్ మై థింగ్ అని అన్నీ ఆయన అనుకునేదంతా చెప్పారు. ఐ వాజ్ కన్విన్స్డ్, ఓకే ఇంత విషన్తో ఉన్నారు, ఈయన సపోర్ట్ చేస్తే తప్పే ఉంది అని. నెక్స్ట్ ఎలక్షన్ ఐ సపోర్టెడ్ హిమ్. అది ఒక సింపథైజర్ కానీ. తర్వాత జరిగింది ఏంటి, తర్వాత ఈ చిరంజీవి గారితో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, ఆ పార్టీ గురించి మాట్లాడింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి మీరు కాంగ్రెస్లో జాయిన్ అవ్వండి అని ఆయన చెప్పితే, నేను కాంగ్రెస్లో అప్పుడే ఫస్ట్ టైం మెంబర్షిప్ తీసుకుని నేను జాయిన్ అయ్యింది. తర్వాత వైఎస్ఆర్ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు నాకు ఫోన్ చేసి మీరు వచ్చి సపోర్ట్ చేయాలి అని చెప్పి లాస్ట్లో విజయవాడ మీటింగ్ కోసం మళ్ళీ నన్ను మిగిలిన వాళ్ళని పంపించి, తర్వాత ఆయన ఫోన్ చేసి నన్ను అక్కడ తీసుకెళ్తే జగన్ గారికి ఆయన అనుకున్న దాంట్లో తప్పులేదు. ఏంటంటే ఆయన ఒకరే ఆయన పార్టీలో హీరోగా ఉండాలి అన్నదే ఎవరైనా కోరుకుంటారు. అలా ఆయన కోరుకున్నారు. కానీ నేను వెళ్ళింది అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయింది. అది ఆయనకు వచ్చే ఇంపార్టెన్స్ నాకు కూడా రావడం, ప్రజల ఆ పబ్లిక్ మీటింగ్లో కొన్ని జరగడం ఆయనకు నచ్చలేదు. అంటే ఆయనకి వద్దు అని అనుకున్నారు, తప్పులేదు. కానీ ఆయన ఇది రాజశేఖర్ అని నాకు పిలిచి చెప్పి చేసి ఉంటే నాకు ఇంకా సంతోషంగా ఫీల్ అయ్యేవాడిని. కానీ జగన్ గారు అది చెప్పకుండా నన్ను పక్క పెట్టేశారు. అది పక్క పెట్టేశారన్న కోపంతో నేను మాట్లాడాను. ఇది జరిగింది. నేను ఏమి ఆశించి ఏ పార్టీలో జాయిన్ అవ్వలే, జరిగిందంతా మీకు చెప్పాను. అండ్ నేను సపోజ్ ఒక మామూలు మనిషి ఇన్ని పార్టీలు మారినా కూడా తప్పు లేదు. కానీ అతను ఏదైనా ఆశించి ఏదైనా చేయించుకున్నాడంటే గవర్నమెంట్తో ఆబ్లిగేషన్ కోసం వెళ్ళాడు, లేదు ఏదైనా దోచుకుందామని వెళ్తే తప్పు. దోచుకోకుండా సర్వీస్ చేసేవాడు ఎన్ని పార్టీలు మారినా తప్పు లేదు. ఓకే, ఇప్పుడు ఓటు వేసేవాళ్ళు మీరు చిన్నప్పటి నుంచి మీ ఓటు హక్కు వచ్చిన తర్వాత మీరు ఒక పార్టీగా ఓటు వేస్తారు, మారుతుంది. ఎందుకు మారుతుంది? ఈ పార్టీ అయినా మంచి చేస్తుందా, లేదు ఈ పార్టీ మంచి చేస్తుంది అన్న ఒక డెసిషన్ కోసమే మీరు వెళ్ళి ఓటు వేస్తారు, ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు. నేను లైమ్ లైట్లో ఉన్నాను కాబట్టి నేను అలా సపోర్ట్ చేసిందంతా పార్టీ మారినట్టు అనిపించవచ్చు. కానీ నేను ఎక్కడైనా మీరు ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ అడిగారే, మీరు ఏం అడిగి ఉంటారు? ఫస్ట్ క్వశ్చన్ అడిగి ఉంటారు, అవును మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అది కొనుక్కున్నారంట, అది చేశారంట, కాంగ్రెస్ పార్టీలో ఇది చేశారంట, లేదు వైఎస్ఆర్ పార్టీలో ఇది చేశారంట అని మీరు అడిగి ఉంటారు. నా పైగా ఆయన కరైపడియాద కైగడు. సో అంతే, ఎలా ఓటు వేసే హక్కు ఉందో అలానే నేను సింపథైజర్గా వెళ్ళడానికి నాకు హక్కు ఉంది. నేను ఎందులైనా జాయిన్ అయ్యి ఏదైనా వాళ్ళ ఒక ఆశించి లేదా పదవి తీసుకుని నేను మళ్ళీ పదవి కోసం ఇంకో పార్టీ పరిగెత్తినట్టు చేసి ఉంటే తప్పు. బట్ నేను ఏది ఎక్కడ ఆశించలేదు ఎవరిని. యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవితాన్ని కంటెస్ట్ చేయమంటే నేను అది కూడా ఇప్పుడు ఎందుకు జీవితం మనకు వద్దు దాని అని మేమే చేయలేదు. చాలామంది మమ్మల్ని తిట్టారు, మీరు జీవితాన్ని కంటెస్ట్ చేసి ఉండొచ్చు అని. అండ్ ఆయన కూడా ఏమన్నారు, ఒకసారి నెక్స్ట్ కౌన్సిలర్గా ఈయన చెప్తూ ఉంటారు, ఆయన ఏంటి మినిస్టర్ ఇక్కడ సిటీలో ఉంటారమ్మా, ఆయన టీడీపీగా దేనికో వెళ్ళి మళ్ళీ వచ్చారు. శ్రీనివాస్ యాదవ్ లేదు ఖైరతాబాద్
నిన్ను చూస్తే ఎవరు ఎప్పుడు చూసినా మీకు కావాల్సిన గవర్నర్ కావాల్సిన మేయర్ అని చెప్తారా? నాగం సారీ మన కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు, వైఎస్ఆర్ గారు జీవితాన్ని మేయర్గా చేయాలా అని, అందుకే కౌన్సిలర్గా పోటీ చేయమని చెప్పారు అన్నట్టు కూడా. సో మేము ఎక్కడ ఏమి, బట్ నాకు మాత్రం పొలిటికల్గా ఇంకా నాకు ఆగలే. నాకు ఒక మంచి లీడర్ ఉండాలి, ఆ లీడర్కి నేను హెల్ప్ అవ్వాలి అనేది నాకు ప్రైమ్ పొజిషన్గా నేను వెళ్ళి నడపాలనేది కాదు. మంచి లీడర్ హూ కెన్ డూ సంథింగ్ ఫర్ ద కంట్రీ, అలాంటి వాళ్ళకి నేను అసిస్ట్ చేయాలి, హెల్ప్ చేయాలి అన్నది మాత్రం నా మనసులో ఎప్పుడూ ఉంది, ఎప్పుడు ఉంటుంది. నేను అందుకే లాస్ట్ టైం సింపథైజర్గా బీజేపీ మోడీ గారికి నేను వెళ్ళాను. నన్ను పార్టీలో జాయిన్ చేయమని ఢిల్లీ వరకు తీసుకెళ్ళారు. అక్కడ వెళ్ళి కూడా నేను వద్దండి, నేను జాయిన్ అవ్వట్లేదు, కావాలంటే జీవితాన్ని జాయిన్ చేసుకోండి అని జీవితాన్ని అప్పగించేశాను. కానీ నేను జాయిన్ అవ్వను, ఎందుకంటే జాయిన్ అయితే ఇదంతా మాట్లాడుతున్నారు కదా, ఏమేమో మాట్లాడుతున్నారు, నేను అందుకే జాయిన్ అవ్వలేదు. బట్ సింపథైజర్గా ఐ సపోర్టెడ్ మోడీ బికాస్ ఐ థాట్ he will do something.